బాబు గారు, మీరే నన్ను కాపాడాలి, మీరే నాకు దారి చూపించాలి. ఇన్నేళ్ళు మీ నీళ్ళలో కష్టం నష్టం లేకుండా బ్రతికాను. ఈ ఒక్కసారి కూడా మీరు సాయం చేస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను బాబు. ఏమిటి రాము, ఏం జరిగింది? నిశ్చితార్థం కూడా అయిపోయాక ఇప్పుడు 5,000 కట్నం కావాలని, లేకపోతే పెళ్లి జరగదని ఆ పోస్ట్ మ్యాన్ రాఘవయ్య కబుర్ చేశాడు బాబు. అదే కానీ జరిగితే నేను నలుగురులోనూ తలెత్తు తిరగలేదు. నా కూతురు కన్నీళ్లు చూసి మా అమ్మ ప్రాణాలతో ఉండదు బాబు. అదేమిటి రాము, నమ్మిన బట్టు లాంటి నీకు సహాయం చేయడం నా బాధ్యత. ఈ పెళ్లి తప్పకుండా జరిగేలా నేను చూస్తాను. బాబు గారు, నిజంగా మీరు మా వర్కర్ల పాలిట దేవుడు బాబు, దేవుడే. దానికేం గాని మీ తమ్ముడు కృష్ణను ఒకసారి రమ్మని చెప్పు. వాడెందుకు బాబు? వాడు నేనేం చెప్పినా వింటాడు బాబు. నెల నెల మా ఇద్దరు జీతాల్లోంచి మీరు అంచుకోండి బాబు. కాదులే, నేను అతనితో స్వయంగా మాట్లాడాలి. డబ్బు కూడా అతని చేతికి ఇచ్చి పంపిస్తాను. అలాగే బాబు, ఇప్పుడే పంపిస్తాను. నమస్కారం సార్. హలో కృష్ణ, రారా. బాగున్నావా? నేనే కాదు, యజమాని కనీసపు అవసరాలు తీర్చగలిగిన రోజున ఏ వర్కర్ అయినా బానే ఉంటాడు సార్. చూడు కృష్ణ, ఇతరుల సుఖాల కోసం తాపత్రయపడి నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవడం మంచి పని కాదని నా ఉద్దేశం. తన ఒక్కడి కడుపు నింపుకోవాలనుకోవటం స్వార్థం అవుతుంది. తన వాళ్ళందరి ఆకలే తీరాలనుకోవటం మానవత్వం అనిపించుకుంటుంది సార్. పరాయి వాళ్ళ కష్టాలను ఎత్తినేసుకోవడానికి నువ్వేం మహాత్మా గాంధీ ఒకటయ్యా? పవిత్రమైన ఆ మహాత్ముడి పేరు నాతో పోల్చడం ఎందుకు లేని, ఆయన పుట్టిన దేశంలో పుట్టినందుకు, ఆయన పీల్చిన గాలి పీలుస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. చూడు కృష్ణ, లోకాన్ని ఉద్ధరించబోయే ముందు ఎవరైనా తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం అవసరం. కార్మికుల గురించి ఆలోచించడం కంటే నిన్ను పెంచి పెద్ద చేసిన నీ అన్న కూతురు పిల్లిని గురించి ఆలోచించడం నీ బాధ్యత. అవునా? అవును. లక్ష్మి నాకు అన్న కూతురైనా కన్న కూతురు లాంటిది. దాని పెళ్లి విషయంలో సాయం చేస్తారంటేనే నేను ఇక్కడికి వచ్చాను. ఓయే, తప్పకుండా సహాయం చేస్తాం. కానీ దానికి బదులు నువ్వు ఒక పని చేయాలి. ఏమిటి చెప్పండి. ఆ యూనియన్ గొడవలు మానుకుని నీ పనేదో నువ్వు చూసుకోవాలి. నా స్వార్థం కోసం నేను నమ్ముకున్న ఆశయాలను అమ్ముకోమంటారా? ఆశయాలు అమ్ముకోవడం దాకా ఎందుకు గాని నువ్వు అను. 5,000 కాకపోతే 10,000 ఖర్చు పెట్టి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. ఆలోచించు. రంగారావు గారు, మా అన్నయ్య జీవితం అంతా మీ సేవకే అంకితం చేసిన మనిషి. ఆయన విశ్వాసానికి నమ్మకానికి ప్రతిఫలంగా మా లక్ష్మి పెళ్లికి మీరు సహాయం చేయటం న్యాయం. అంతేకాని ఈ విషయంలో నా మీద ఒత్తిడి తేవటం, కార్మికులు వదిలిపెట్టి నన్ను రమ్మనటం అన్యాయం. అన్యాయం ఏమిటండి? నేను మిల్లు నడపడం అన్యాయమా? వేలాది మందికి పని కల్పించడం అన్యాయమా? నెల నెలా జీతాలు ఇచ్చి వాళ్ళందరినీ పోషించడం అన్యాయమా? ఏదన్యాయం? బోనస్ విషయంలో మోసం చేయటం అన్యాయం. రంగన్న కాంపెన్సేషన్ ఇవ్వకపోవటం అన్యాయం. బోనస్ బహుమతిని మాట్లాడడానికి నువ్వెవరు? ఈ ఫ్యాక్టరీకి యజమాని నేను, దీనికి పెట్టుబడి పెట్టింది నేను. వాళ్ళు ఎవరైనా కంపెనీ పెట్టుబడి పెట్టారా? పెట్టారు. వాళ్ళ శ్రమే వాళ్ళ పెట్టుబడి. డబ్బు మీ పెట్టుబడి అయితే శ్రమ వాళ్ళ పెట్టుబడి. వాళ్ళ శ్రమ వల్లే మీ ఫ్యాక్టరీ నడుస్తుంది. మీరింత పెద్ద బంగళాల్లో ఉంటున్నా, ఖరీదైన కారుల్లో తిరుగుతున్నా, ఇదంతా వాళ్ళ శ్రమ వల్లే. వాళ్ళ శ్రమ వల్లే మీరింత గొప్ప వాళ్ళు అయ్యారు. రంగారావు గారు, మీ డబ్బుని మీ పెట్టుబడిని సృష్టించిందే శ్రామిక శక్తి. శ్రామిక శక్తి లేకుండా ప్రపంచంలో ఏమీ సాధించలేము. ఆ శ్రామిక శక్తిని కాదని మీరు బ్రతకలేరని గుర్తుంచుకోండి. లేని వాళ్ళకి ఉన్న వాళ్ళని చూస్తే ఈర్ష్యాద్వేషం కలగడం సహజమని నాకు తెలుసు. నిన్ను ఇక్కడ పిలిపించింది నువ్వు ఆ యూనియన్ నుంచి తప్పుకుంటావా లేదా అని తెలుసుకోవడానికి. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయలేను. దీనివల్ల మా లక్ష్య పెళ్లి ఆగిపోతే ఆగిపోనివ్వండి. మా తిప్పలేవో మేము పడతాం. కృష్ణ, అయ్యగారు డబ్బిచ్చారా? లేదన్నయ్య. అదేమిటి, మీ చేతికిచ్చి పంపిస్తానారే? తప్పకుండా సాయం చేస్తానని మాటిచ్చారే. అమాయకుడు గనుక నువ్వు ఆయన మాటలు నమ్మావన్నయ్య. ఆయన గారు డబ్బుతో మనల్ని కొనాలనుకుంటున్నాడే తప్ప డబ్బిచ్చి మనకు సాయం చేయాలనుకోవట్లేదు. లక్ష్మి పెళ్లి ఏదో రకంగా మనమే చేద్దాం. పదన్నయ్య. అయ్యగారు మాట తప్పే మనిషి కాదురా. ఇలా ఎందుకు చేశారో నేనే కనుకొస్తాను గాని నువ్వు పద. ఓ రాము గారు, రండి రండి. మీ అమ్మాయి పెళ్లి పోస్ట్ మ్యాన్ రాఘవ గారు అబ్బాయితో నిశ్చయమేందంట? అవునమ్మాయి గారు, ఆ విషయంలోనే నాన్నగారితో మాట్లాడదాను వచ్చాను. చాలా సంతోషం. చూడండి, వాళ్ళది చాలా పరుగుల కుటుంబం. మీరు పెళ్లి త్వరగా చేయకపోతే మీ తమ్ముడి కారణంగా పెళ్లి అయిపోయే ఇబ్బంది ఉంది. ఏమిటమ్మాయి గారు మీరు అనేది? అయితే మీకు తెలియదన్నమాట. తెలియదమ్మాయి గారు. మీ తమ్ముడు కృష్ణ ఆ టైపిస్ట్ రాధాతో తిరుగుతున్నాడు. అది సిగ్గు లజ్జ విడిచిపెట్టిన పిల్ల. దాని గురించి దాని తల్లి గురించి నానా రకాలుగా చెప్పుకుంటున్నారు. మీ తమ్ముడు ఆ అమ్మాయితో తిరగటం. అమ్మాయి గారు మీరు చెప్పేది నిజం? అదిగో డాడీ వస్తున్నారు, మీరు వెళ్ళి మాట్లాడండి. కృష్ణ,
భోంచేద్దు గనరా. తొందరే ఉంది వదినా, అన్నయ్యని కూడా రాని. ఆయన ఎప్పుడొస్తారో ఏమిటో, ఆయన కోసం ఎదురు చూడడం దేనికి? నువ్వు పద. పర్వాలేదులే. కృష్ణ, ఏమిటన్నయ్య? నీకు నేనంటే ప్రేమ, నా మాట అంటే గౌరవం ఉంటే ఈ క్షణం నుంచి నువ్వు యూనియన్ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నీ పని ఏదో నువ్వు చూసుకో. ఏమిటన్నయ్య నువ్వు చెప్పేది? అవునరా, దేవుడు లాంటి రంగారావు గారికి ఎదురు తిరిగి యూనియన్ అంటూ అల్లరి చేయటాలు అల్దలు రేపటాలు నువ్వు మానేయాలరా. నాకు చెప్పి లాభం లేదని తెలిసి నీతో చెప్పి పంపించాడా ఆ రంగారావు గారు? ఆయన చెప్పంటావు ఏంట్రా? నేనే నీకు బుద్ధి చెప్తానన్నాను. అంత పెద్ద ఆయన నన్ను పిలిచి నీ తమ్ముడు చేస్తున్న అల్లరి నువ్వు ఆపలేవని అడిగితే నా తమ్ముడు నా మాట ఎప్పుడూ కాదని నేను గట్టిగా చెప్పొచ్చాను రా. రే కృష్ణ, ఇంట్లో వాళ్ళకంటే పరాయి వాళ్ళ నీకు ఎక్కువ కాదురా. కనుక యజమాని గారికి కష్టం కలిగేటట్టు మాత్రం నువ్వు ప్రవర్తించొద్దు. క్షమించన్నయ్య, ఈ విషయంలో నువ్వు చెప్పేది నేను వినలేను. అంటే నా మాట కాదంటావా? నాకంటే నీకు ఆ యూనియన్ ఎక్కువైందా? అన్నయ్య, కార్మికులకు యూనియనే ప్రాణం, అదే వాళ్ళ ఆస్తి ఐశ్వర్యం. ఇంతకాలం అలాంటి యూనియన్ ఒకటి ఉందనే వాళ్ళకి తెలియకుండా చేశారు. యజమాని తొత్తుల చేతుల్లోంచి యూనియన్ని వెలికిలాగి 10 మందికి పనికొచ్చే సంస్థగా తీర్చిదిద్దడం తప్పు కాదు సరికదా? చదువు సంస్కారం ఉన్న కార్మికుడి కనీస ధర్మం. దీన్ని నువ్వు ఘోరం, నేరం, పాపం, పనికి వాళ్ళతనం అనుకుంటే నేనేం చేయలేను. రేయ్, నిన్ను కష్టపడి చదివించినందుకు నాకే పాఠాలు చెప్తున్నావా? పట్నం నుంచి దిగి ప్రశాంతమైన ఇక్కడ పరిస్థితుల్లో అశాంతి నింపుతున్నావురా నువ్వు. ఒరే రాముడు, వీణెందుకురా అలా అంటావు? చూడమ్మా, వీడు లేనిపోని కలవలాలు సృష్టించి యజమాని గారి దృష్టిలో వీడు పొగరబోతవుతున్నాడు, చెడ్డవాడు అవుతున్నాడు. పైగా తాను బాబెవడో, అది అసలు ఎవరికి పుట్టిందో తెలియని ఒక టైపిస్ట్ పిల్లతో తిరుగుతూ మన పరువు ప్రతిష్టల మంట కలుపుతున్నాడు. రేయ్, నీ మూలంగా యజమాని గారికి నా మీద కోపం వస్తుంది. నలుగురు నన్ను చూసి నవ్వుతారు. అందుకే నీకు చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు ఆ యూనియన్ ని, ఆ టైపిస్ట్ పిల్లని మర్చిపోయి తీరాలరా. అన్నయ్య, ఆ అమ్మాయి మంచి చెడ్డలు మీ అందరికంటే నాకు బాగా తెలుసు. అది నా ఒక్కడి జీవితానికి సంబంధించిన విషయం. అది నీకనవసరం. ఇక యూనియన్ అనేది మన తోటి వందలాది వర్కర్స్ అందరికీ సంబంధించిన విషయం. అది నాకు అవసరం. ఈ 2 విషయాల్లోనూ నువ్వు కలగ చేసుకోవటం, ఆవేశపడటం చాలా మూర్ఖత్వం అనిపించుకుంటుంది. లేకపోతే ఏమిటమ్మా, నేను మూర్ఖున్నా? కుటుంబం మేలాశించి వీడు మంచి కోరి నేను మాట్లాడితే నన్ను ఎంత మాట అంటాడా? అమ్మా, 10 మందిలోనూ పెద్దల ముందు గౌరవంగా బ్రతికే నన్ను నవ్వులు పాలు చేయడానికి వీడు పట్టణం నుంచి వచ్చాడమ్మా. మన ఇంటి పరువుకి, నాన్నగారి పేరుకి మచ్చ తేవడానికి వచ్చాడమ్మా వీడు. వీడికి యూనియన్ పిచ్చ పట్టిందమ్మా, యూనియన్ పిచ్చ పట్టింది. ఆ పిచ్చలో మనందరినీ తిండి లేని పికాలం చేస్తాడు. ఆ దరిద్రపు కొట్టు పిల్ల కొంగు పట్టుకుని వేలాడుతూ మన పరువు పదాలు పాలు చేస్తాడమ్మా వీడు. అన్నయ్య, నా వల్ల నువ్వు భరించలేని అవమానాల పాలవుతున్నావు అనుకుంటే ఈ క్షణమే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఆవేశంలోగా ఉన్నారని ఇంట్లోంచి వెళ్ళిపోతావా? తొందరపడుతున్నావు బాబు. తొందరపట్టం కాదమ్మా, తొలగిపోతున్నాను. ఇక ఆయన్ని ఏ అవమానాల పాలు కాకుండా యజమానికి నమ్మిన బంటుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోమను. వస్తా.